ఏ రోజు కథ నా నువ్వు నేను రచించినవారు వనజ గారు. ఏంటి మేడం ఫుల్ హుషారుగా ఉన్నారు అని విరాట్ అంటూ ఉంటే, హా ఉండవా మరి, మా అత్తే నన్ను అంతలా పొగుడుతూ ఉంటే అంటూ బయట జరిగిన కాన్వా మొత్తం విరాట్కి కథలు కథలుగా చెప్పడం మొదలుపెట్టాను నేను. ఆయన గారి మధ్యలో ఏమో ఆహా అచ్చా అలాగా అంటూ కామెంట్స్ ఒకటి. సర్లే ఏదైతే అది అనుకున్నాడంటూ నా జోష్ మొత్తాన్ని మాటల్లో చూపించి విరాట్తో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేశాను నేను. రికార్డ్ స్టార్ట్ చేశావా అని విరాట్ అడగటంతో నా మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ బెక్కముఖం వేసుకొని చూశాను. మార్చిపోయాను అనుకున్నావా అని ఆయన గారు అంటూ ఉంటే, మిమ్మల్ని మర్చిపోయారు అనుకోవడం నా అవివేకం హస్బెండ్ గారు అంటూ తెగ సాగతీసి, రాస్తానులే అంటూ లంచ్ చేసావా విరాట్ అని అడిగేశాను. చేశాను. నువ్వు అని విరాట్ అడుగుతూ ఉంటే, మీ అమ్మ మా అమ్మ, మీ నాన్న మా నాన్న మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి నాకు అన్నం ఇంకా పెట్టలేదు, అందుకే తినలేదు అని నేను క్యూట్గా చెప్తూ ఉంటే, 2 ఏళ్ళు ఎప్పుడైపోతాయి అని అడిగాడు విరాట్. ఫస్ట్ ఏం అడిగాడో అర్థం కాలేదు. తర్వాత ఎంసీఏ మూవీలో నానిలాగా నా బ్రెయిన్ని ఒకసారి గుర్తు చేయమని ఆర్డర్ ఇచ్చేసరికి అది చెప్పింది. నాకు విరాట్ ఏమన్నాడో, ఆహా ఎవరో ఈ 2 ఏళ్ల గ్యాప్ ముహూర్తం పెట్టింది, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత. బై మిస్టర్ విరాట్ వర్మ, నువ్వు చేసుకున్న దానికి కన్ఫర్మ్ నీతో విత్ ఇంట్రెస్ట్తో సహా తీర్చుకుంటాను అని నేను లేడీ డాన్లా చెప్తూ ఉంటే నన్ను అలాగే చూస్తూ ఉన్నాడు విరాట్. మళ్ళీ అదే కళ్ళతో నవ్వు. ఆ నవ్వుతోనే చంపేరా బాబు మనుషులున్నాయి అనుకుంటూ. ఉఫ్ఫో అని గాలి ఊదుతూ, మా మమ్మీ పిలవకపోయినా అమ్మ పిలుస్తుంది, మళ్ళీ చేస్తాను విరాట్ అని చెప్పి కాల్ కట్ చేశాను నేను. లేదంటే ఆయన గారి మాటలకి ఆ చూపులకి నా గొంతు ఇక్కడ తడి ఆరిపోదా. బయటికి వెళ్ళేసరికి పెద్దల మాటలు ఒక్కలికి వచ్చాయి. అదే ఏంటంటే, మా అమ్మ అంది అంట, పండు ఎగ్జామ్ అయిపోయే వరకు ఇక్కడే ఉంటుంది, 16 రోజుల పండుగకి పంపిస్తాను అని చెప్పటంతో విమల అత్తయ్య కూడా ఓకే చేసింది అన్నమాట. హే నేను ఇంకా 10 డేస్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అంటే కుప్పిగంతులు వేశాను. లోపలే లేండి, అవుటర్ బాడీ కాదు. ఇంకా విమల అత్తయ్య కూడా ఒప్పుకోక తంపలేదు. అందరం ఆ పూట లంచ్ అక్కడే చేసేసి విమల అత్తే నా కోసం ఏవో ఇయర్ రింగ్స్ తీసుకొని వచ్చింది, అవి ఇచ్చింది. ఇంకేముంది, మొత్తం 3 కప్పులు, ఆ కమ్మలు పొట్టు పూర్వోత్తరాలు కూడా లాగేసి మాకైనా ఒక టాపిక్ క్రియేట్ చేసి మాట్లాడుకుంటూ ఉన్నాం మేము. అప్పుడు నాకు గుర్తు వచ్చింది, నా దగ్గర ఉన్నది కాకుండా ఇంకా నా మిగతా గోల్డ్ అంతా ఏది ఎక్కడుంది అని. మా సునీతిని అడుగుదామంటే చెప్పు తిరగేస్తుందేమో అన్న భయం కాదు, అది నిజంగానే సాగుడుతుంది. అందుకే విమల అత్తయ్యని అడగాలని ఫిక్స్ అయిపోయి అదే ధైర్యం చేసేసి అడిగితే, కొన్ని మీ మమ్మీ వాళ్ళ రూమ్లో ఉన్నాయి, ఇంకొన్ని మీ రూమ్లో ఉన్నాయి అని అత్తయ్య అంటూ ఉంటే, ఈ ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయంటూ జవాబిచ్చింది మా సునీత. నా వైపే కొరకొర చూస్తూ నేను హిహి అంటే నవ్వాను. నాకు కొన్ని అర్థమవుతూ ఉన్నాయి. గోల్డ్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంత ఉంటుంది అనుకుంటూ లెక్కలు వేస్తూ ఉంటే 1/2 కేజీ తేలింది. వామ్మో ఇదంతా నేను ఎప్పుడు మెయింటైన్ చేయాలరా బాబు అనుకుంటూ ఓ తెగ నీరసపడిపోతూ ఉంటే, హా సునీత, విరాట్ ఇవన్నీ ఏమీ పంపించొద్దు, గోల్డ్ అన్నాడు. వాడు భార్యకి సపరేట్గా తీసుకుంటాడు అంట. 16 అణాల పండుగ అయిపోయాక మనం నగలన్నీ లాకర్లో పెట్టేద్దాం, వాళ్ళ ఆయన ప్రతి ఫంక్షన్కి కొత్తది కొనిస్తాడులే అని విమల అత్తయ్య అంటూ ఉంటే హహహ అంటూ నవ్వాను నేను. అంతే, నిజానికి నాకు గోల్డ్ గురించి ఏం తెలిసొచ్చు. అలా ఎలా ఉండగానే ఆఫ్టర్నూన్ కాస్త నైట్ అయిపోవటంతో డిన్నర్ కూడా చేసేసి బయలుదేరు అత్తయ్య మామయ్య గారు. వాళ్ళని సాగినంపి నేను నా రూమ్లోకి దూరాను. విరాట్తో మాట్లాడుతూ సేమ్ ఈరోజు కూడా ఎప్పటికో బబ్బున్నానన్నమాట. మరుసటి రోజు అలాగే ఇంకా 2 రోజులు రెస్ట్ తీసుకొని రికార్డ్ మీద యుద్ధం చేసి 2 రోజుల్లో అవగొట్టేసి తల మెరుస్తూ రెడీ అయి ప్రాక్టికల్స్కి విరాట్ పంపిన కార్లోనే బయలుదేరానన్నమాట. లత కూడా వచ్చేసింది. అప్పటికే మళ్ళీ మా ఊరికి. ఇంకా ఇద్దరం సొల్లు వేసుకుంటూ కాఫీలు కొట్టుకుంటూ ఎలాగోలా 3 రోజుల ల్యాబ్ పూర్తి అవ్వగానే
ఎగ్జామ్ హాల్ టికెట్ కలెక్ట్ చేసుకోమని మెయిల్ వచ్చింది మాకు. అది కాస్త కలెక్ట్ చేయడానికి పోతే మా నువ్వు ఫీజు ఇంకా క్లియర్ చేయలేదు అన్నమాట చెప్పాడు అకౌంట్ సెక్షన్ తాత. ఓహో, మా రఘు ఈ టెన్షన్ పెళ్లి గోలలో మర్చిపోయి ఉంటాడు అని నేను అనుకుంటూ ఉంటే మా రఘుకి కాల్ చేద్దాం అనుకోబోయి ఆహా నో, ఇప్పుడు నా బాధ్యత మొత్తం నా పతి గారిది అని గుర్తొచ్చి విరాట్కి కాల్ కలిపాను. విషయం చెప్పాను. నేను పెళ్లి చేసుకోకముందే నువ్వు బీటెక్ స్టార్ట్ చేసావు కదా, సో నాకేం సంబంధం లేదు, మీ నాన్నని అడుగు అని ఆయన గారు కాల్ కట్ చేసేసరికి నాకు కోపం ప్లస్ ఏడుపు ఒకేసారి వచ్చేసాయి. ఈయనేంటి ఇలా అనుకుంటూ ఏం చేయాలో తెలియక నాన్నకి కాల్ కలిపేశాను. కానీ అది రింగ్ అయ్యే లోపు అటువైపు నాన్న ఎత్తే లోపు ఆ అకౌంట్ సెక్షన్ తాత నా దగ్గరికి వచ్చి మా నీ ఫీజు మొత్తం క్లియర్ అయిపోయింది, వెళ్ళి మీ హెచ్ఓడి దగ్గర హాల్ టికెట్ తీసుకో అని చెప్పి ఒక స్లిప్ ఇవ్వగానే విరాట్ మీద ఇంకా పిచ్చుకోపం వచ్చి ఆయన గారికి కాల్ చేసేలోపు మా నాన్న చేశాడు. ఏంట్రా కాల్ చేసావని. ఏం లేదు రఘు అని అన్నాను, కానీ జరిగింది చెప్పాలనిపించింది. మొత్తం విరాట్ మీదకి ఎక్కించి చెప్తే మా రఘు నవ్వుతూ సరదాగా ఆడుకొని ఉంటాడులేరా నిన్ను, అంతేగాని నిన్ను ఇలా వదిలేస్తాడా నా విరాట్ అన్నావు కదా, నీ విరాట్ని నువ్వే అర్థం చేసుకోలేక అడిగేసరికి పో రఘు అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తారని చెప్పి కాల్ కట్ చేశాను. అప్పుడు నాకు సెల్ పౌచ్లో కనిపించింది విరాట్ కార్డ్. ఏ అవసరం వచ్చినా నాకు చెప్పకపోయినా ఆ కార్డ్ యూజ్ చేసుకో అని చెప్పాడు. అది మర్చిపోయినందుకు ఆయనతో ఆ మాటలు పడ్డాను అనుకుంటూ దుర్మార్గుడు, ఏం కాదు నా విరాట్ బంగారం అనుకుంటూ హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను. తీరా తీసుకున్నాక చూస్తే నాకు లతకి సేమ్ కాలేజ్. సో ఆ శుభ సందర్భంలో ఇద్దరం కూల్ డ్రింక్ పార్టీ చేసుకున్నాం. నెక్స్ట్ 2 days నుండి సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి. లక్కీగా దానికి నాకు ఒకటే రూము. మా అమ్మ నాకు వీరతిలకం దిద్ది గుడిలో ఇంట్లో టెంకాయ కొట్టేసి మరీ పంపింది. నేను కూడా వాళ్ళ దగ్గర పెట్టి మరీ చదివా. ఏదైనా ఒక సబ్జెక్ట్ మిగిలిపోయినా ఎక్కడ మా ఆయన ఇంకో ఇయర్కి పోస్ట్ పోన్ చేసేస్తాడో అని భయం వేసి. కానీ నా కర్మ ఏంటో తెలుసా, ఆ వీరగారిది కూడా సేమ్ సెంటర్. మాట్లాడటానికి చాలా ట్రై చేశాడులే, కానీ మనం ఆ ఛాన్స్ ఇస్తే కదా. ఇక మీదట వాడు దగ్గరికి వచ్చేలోపు నా చేతి మీద మొచ్చని ఇండైరెక్ట్గా వాడికి చూపిస్తూ ఉంటే దూరం పోతున్నాడు. ఎలాగో కింద మీద పడి నేను లత హెల్ప్ చేసుకుంటూ ఎగ్జామ్స్ అయితే చేసేసాం. ఆ రోజు ఫ్రైడే విమల అతే కాల్ చేసి పంపమన్నా. శుక్రవారం కదా, ఒకేసారి సోమవారం పంపిస్తాను అని చెప్పింది మా సునీత. చికాకుగా ఉంటే స్నానం చేసి ఎందుకో పూజ చేయాలి అనిపించి లైట్ బ్లూ కలర్ శారీ, వైట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని శుభ్రంగా పూజ చేసి చల్లగాలి కోసం మేడ మీదకి వెళ్ళాను. నేను అటువైపు తిరిగి చీర ఉంచి నడుంలో దోపుకొని హెయిర్ ఆర్పుకుంటూ ఉంటే నా నడుమును చుట్టేశాయి చల్లని చేతులు. ఎవరు ఆయన ఎవరికొంది మన పండుని తెచ్చేసే ధైర్యం. ఇంకొన్ని రొమాంటిక్ ఎపిసోడ్ మన వసు విరాట్ డైరీలో. Thanks for watching. Please subscribe my channel for more videos.